ఐటీ రంగంలో ఉద్యోగులకు ఈ ఏడాది గడ్డుకాలం నడుస్తోంది. దిగ్గజ కంపెనీలు వరుసగా లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. గతేడాది ఆర్థిక మాధ్యమం భయాలతో వేలాది మందిని తొలగించిన సంస్థలు ఇప్పుడు కృత్రిమ మేధని అందిపుచ్చుకునేందుకు మళ్లీ కోతలు మొదలుపెట్టాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇప్పటికే 1,00,000 మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్లు ఇచ్చాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మేటా, ఇంటెల్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఈ తొలగింపులు చేపట్టాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది అత్యధిక కోతలను ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4% మందిని అంటే 9,100 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది కంపెనీలు లే ఆఫ్లు ప్రకటించడం ఇది 4వసారి. ఏడాది ఆరంభంలో 1% మే నెలలో 6,000 మందిని ఇంటికి పంపించింది. జూన్లోనూ 300 మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. తాజాగా ఎక్స్బాక్స్ గేమింగ్ డివిజన్లో కోతలు పెట్టింది. గతేడాది కూడా ఈ కంపెనీ దాదాపు 10,000 మందికి లే ఆఫ్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రొడక్ట్ డెవలపర్లు ఉన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్లు తయారీ సంస్థ ఇంటెల్ కూడా భారీ ఎత్తున ఉద్యోగాల కోతలు విధించింది. కొత్త సీఈఓ నేతృత్వంలో పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కంపెనీ ఇప్పటికే జర్మనీలో ఆటోమోటివ్ చిప్ యూనిట్ ను మూసేసి అందులోని మొత్తం సిబ్బందిని తొలగించింది. కంపెనీ హెడ్ క్వార్టర్స్ లోనూ దాదాపు 100 మందిని తీసేసింది. ఇక జూలై మధ్యలో కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సిబ్బందిలో 20% మందికి లే ఆఫ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. చిప్ డిజైన్ సీనియర్ ఇంజనీర్లు, క్లౌడ్ ఆర్కిటెక్చర్లు, ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఉన్నవారిని తొలగించినట్లు తెలుస్తోంది. అమెజాన్ కూడా ఏడాదిలో ఇప్పటికే 4 సార్లు తొలగింపులు చేపట్టింది. కమ్యూనికేషన్ సర్వీసెస్, వండరీ పాడ్కాస్ట్ విభాగాల్లో ఈ కోతలు విధించింది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా లే ఆఫ్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మేనేజర్ విభాగాల్లో దాదాపు 14,000 మందిని తొలగించినట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం. ఐబీఎం కూడా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 8,000 మందిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఎక్కువగా మానవ వనరుల విభాగంలో ఈ కోతలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే హెచ్ఆర్ రోల్స్లోని దాదాపు 200 మంది ఉద్యోగులను ఏఐ వ్యవస్థలతో భర్తీ చేసింది. మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల 240 మందిని ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను తొలగించింది. అంతకు ముందు ఫిబ్రవరిలోనూ 300 మంది ఫ్రెషర్స్ కు లే ఆఫ్లు ఇచ్చింది. గూగుల్ తన ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ విభాగాల్లో లే ఆఫ్లు ప్రకటించింది. అంతకు ముందు క్లౌడ్, హెచ్ఆర్ యూనిట్లలోనూ ఉద్యోగులను తొలగించింది. మేటా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 3,600 మంది ఉద్యోగాలకు కోత పెట్టింది. పనితీరు బాగాలేదన్న కారణంతో వీరిని తొలగించింది. హెచ్పీ తన పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా 2,000 మందిని తొలగించింది. టిక్టాక్ తన డబ్లిన్ కార్యాలయంలో 300 మందిని ఇంటికి పంపించింది. ఓలా ఎలక్ట్రిక్ 5 నెలల్లో 2 సార్లు కోత ప్రకటించింది. 1,000 మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. సేల్స్ ఫోర్స్, బ్లూ ఆరిజిన్ సంస్థలు 1,000 మంది చొప్పున లే ఆఫ్లు ప్రకటించాయి. సైమన్స్ గ్రూప్ తన ఆటోమేషన్, ఈవీ ఛార్జింగ్ యూనిట్లలో దాదాపు 5,600 మందిని ఇంటికి పంపించింది. ఇవేగాక ఆటోమేటిక్, కాన్వా, మ్యాచ్ గ్రూప్, క్రౌడ్ స్ట్రైక్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ వంటి సంస్థల్లోనూ తొలగింపులు కొనసాగుతున్నాయి.